హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. అందరూ ఎలా ఉన్నారు? మిస్ అయ్యారా నన్ను మన స్టోరీస్ని? సరే మనం ఈ ముచ్చట్లన్నీ లాస్ట్లో పెట్టుకుందాం. ఇప్పుడైతే ప్రజెంట్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న రావణ్ స్టోరీ మళ్ళీ మీ ముందుకి వచ్చేసింది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? రావణ్ ఎపిసోడ్ 29. ఈ గేమ్కి ఫుల్ స్టాప్ నేను పెడతాను నవ్య. యూ విల్ డెఫినెట్లీ పే ఫర్ వాట్ యూ హ్యావ్ డన్. నేనెవ్వరిని నమ్మను, నిన్ను తప్ప. కానీ నువ్వు కూడా నన్ను మోసం చేసావు చూడు. అక్కడ నా అహం మీద కొట్టావు. నమ్మకం పోయింది. పెళ్ళైన తర్వాత నిన్ను తీసుకొని హనీమూన్కి వెళ్దామనుకున్నా. కానీ హౌస్ అరెస్ట్ చేయించుకుంటున్నావు. పెళ్ళి అవ్వని, రూమ్ కూడా దాటకుండా చేస్తాను అనుకుంటూ ఎంతకీ కోపం తగ్గక అక్కడి నుంచి బార్ రూమ్లోకి వెళ్ళి ఫుల్గా తాగుతూ ఉన్నాడు. ఇక్కడ నవ్యాలో అంతకంతకు టెన్షన్ పెరిగిపోతూ ఉంది. రాత్రి అసలు నిద్ర పట్టనే లేదు. రావణ్ ఎప్పటికో ఫుల్గా తాగేసి అక్కడి నుంచి నవ్య ఉన్న రూమ్ కాకుండా వేరే రూమ్లోకి వెళ్ళి ముసుగు తన్ని పడుకున్నాడు. ఇక్కడ నవ్య కూడా రేపు ఏం జరగబోతుందో అన్న ఆలోచనతో నిద్రకి దూరమైంది. ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారుజాముకి నిద్రలోకి జారుకుంది నవ్య. నెక్స్ట్ డే ఉదయం అలారం మోగుతూ ఉండేసరికి కళ్ళు తెరిచాడు రావణ్. ఫుల్గా తల తిరుగుతూ ఉండటంతో పని ఆమెను పిలిచి ఆమె చేత మజ్జిగ తెప్పించుకొని తాగాడు. అప్పుడు కొంచెం రిలీఫ్ రావడంతో ఫ్రెష్ అయ్యి నవ్య రూమ్ దగ్గరికి వచ్చాడు. నైట్ తొందరగా పడుకోవటం వల్ల ఉదయం లేవలేకపోయింది నవ్య. రావణ్ వచ్చి చూసేసరికి ఇంకా ఫుల్గా పడుకొని ఉన్న నవ్య కనిపించింది. నవ్య నవ్య అంటూ తనని పిలుస్తూ లేపుతూ ఉన్నాడు. బద్ధకంగా కళ్ళు తెరిచి రావణ్ వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ బావా ఆవలిస్తూ చెప్పింది. గుడ్ మార్నింగ్ మై డియర్ వైఫీ. పెళ్ళికి ఇంకో 2 గంటలు మాత్రమే టైం ఉంది. నువ్వు ఇంకా ఇలానే ఉంటే ఎలా బేబీ? వెళ్ళి ఫాస్ట్గా రెడీ అవ్వు, సరేనా? నవ్యాకి దగ్గరగా జరిగి చెప్పాడు రావణ్. రావణ్ వెచ్చని శ్వాస నవ్య మొహానికి తగులుతూ ఉంటే ఒక్క క్షణం ఒళ్ళంతా కంపించినట్టు అయింది. వెళ్ళి రెడీ అవ్వు అంటూ చెప్పడంతో ఇక వేరే ఆప్షన్ లేక వాష్రూమ్లోకి వెళ్ళింది. రావణ్ అక్కడి నుంచి మళ్ళీ బయటికి వచ్చేసరికి రఘు గారి నుంచి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన రావణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. హలో బావా, స్వీట్గా పిలిచింది శ్రీజ. శ్రీజ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు రావణ్. మావయ్య ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే అది మరేమో నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది బావా. అమ్మ వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. నాకేమో ఇక్కడ భయంగా ఉంది బావా. నక్క ఏడుపులు ఏడుస్తూ చెప్పింది శ్రీజ. ఏ హాస్పిటల్? నేను నీకు అడ్రస్ చెప్తాను బావా అంటూ అడ్రస్ చెప్పింది శ్రీజ. రావణ్ కంగారుగా అక్కడి నుంచి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు. వెంటనే శ్రీజ తిరిగి తన ఫోన్ని ఎక్కడ తీసిందో అక్కడ పెట్టేసి అందరికీ చెప్పేసి హాస్పిటల్కి స్టార్ట్ అయింది. స్నానం చేసి బయటికి వచ్చిన రఘు గారు అక్కడి నుంచి పెళ్ళి జరిగే దగ్గరికి స్టార్ట్ అయ్యారు. ఇంతకీ రామ్ నాకు అడ్రస్ చెప్పలేదు కదా. సరే, డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అక్కడి నుంచి కలిసి వెళ్ళొచ్చు అనుకుంటూ కార్ని రావణ్ వాళ్ళు ఉంటున్న ఇంటి వైపు పోనిచ్చాడు. స్నానం చేసి బయటికి వచ్చిన నవ్యాకి నిన్న తన తండ్రి తెచ్చిన పట్టు చీర కనిపించింది. చిన్నప్పటి నుంచి రఘు గారు నవ్య మీద ప్రేమ చూపించడం చాలా అరుదు. అలాంటిది ప్రేమగా తన కోసం తెచ్చి ఇచ్చిన పట్టు చీరని చేతులతో స్పృశిస్తూ కన్నీళ్ల పర్యంతమైంది. సారీ డాడీ, మీ కోరిక ఎప్పటికీ తీరకపోవచ్చు. నేను బావ పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. బావకి శ్రీజానే కరెక్ట్. అందుకే శ్రీజాకి బావకి పెళ్లి చేస్తాను. బావ ఎప్పటికైనా శ్రీజకి మాత్రమే సొంతం అనుకుంటూ ఏడుస్తూ ఉండిపోయింది. కొంతసేపటికి తనని తాను తమాయించుకుని లేచి ఆ చీర కట్టుకొని ఆయన తెచ్చి ఇచ్చిన నగలు పెట్టుకుని అందంగా రెడీ అయింది. రావణ్ వస్తాడు అని చూసింది.
కానీ ఎక్కడా రావణ్ జాడలేదు. బయటికి వచ్చి కిందకి దిగి మొత్తం అంతా వెతికింది. కానీ ఎక్కడా రావణ్ కనిపించలేదు. అప్పుడే రఘు గారి కార్ వచ్చి ఆగింది అక్కడ. డాడీ అనుకుంటూ కార్ వంక చూస్తూ ఉంది. ఆ కారులో నుంచి రఘు గారు కిందకి దిగి లోపలికి వస్తూ కనిపించారు. డాడీ అంటూ రఘు గారికి ఎదురు వెళ్ళింది నవ్య. తన కూతుర్ని పెళ్లి కూతురుగా చూస్తూ చాలా ఆనందపడిపోయారు రఘు గారు. అరే నా చిట్టి తల్లి అంటూ ప్రేమగా నవ్య మొహాన్ని దోసిట్లోకి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టుకున్నారు. నిజంగా నిన్నిలా చూస్తూ ఉంటే మీ అమ్మాయి గుర్తొస్తుంది. అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావు. కాదు కాదు, మీ అమ్మ నా భార్య సంధ్యలా ఉన్నావు అంటూ కొన్ని క్షణాలు అలాగే నవ్య మొహాన్ని చూస్తూ ఉండిపోయారు. నవ్య కూడా తండ్రిని చూస్తూ తండ్రి ప్రేమని అనుభూతి చెందుతూ ఉంది. ఒక 10 నిమిషాలకి రఘు గారి ఫోన్కి ఏదో మెసేజ్ నోటిఫికేషన్ రావటంతో నవ్య పద మనం స్టార్ట్ అవుదాం అన్నారు రఘు గారు. అదేంటి బావ రాలేదు డాడీ, అయినా బావ ఎక్కడికి వెళ్ళాడు అయోమయంగా అడిగింది నవ్య. మీ బావ వస్తాడులే కానీ మనం వెళ్దాం పదా అంటూ కూతురి చెయ్యి పట్టుకొని ముందుకి కదిలాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో నవ్యకి ఏమీ అర్థం కాకుండా ఉంది. ఇక్కడ కార్లో శ్రీజ చెప్పిన అడ్రస్కి వెళ్ళాడు రావణ్. అక్కడ ఒక చిన్న బిల్డింగ్ చూసి రావణ్ కళ్ళు చిన్నవి అయ్యాయి. అనుమానంగానే లోపలికి వెళ్ళేసరికి తను ఎంటర్ అయిన డోర్స్ క్లోజ్ అయిపోయాయి. అది చూసిన రావణ్ పెదాలు క్రూరంగా విచ్చుకున్నాయి. అసలు లోపలేముందో అన్న ఆలోచనతో ఇంకా ముందుకి కదులుతూ ఉన్నాడు. అది వాడుకలో లేని బిల్డింగ్ అని ఇట్టే అర్థమైపోయింది అక్కడికి గోడలకి వేలాడుతున్న బూజుని చూసి. ఒక రూమ్లో నుంచి ఒక అమ్మాయి అరుపులు వినిపిస్తూ ఉంటే అక్కడికి పరుగు తీశాడు. లోపల కనిపించిన దృశ్యానికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు రావణ్. డాడీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? బావ లేకుండా అసలు బావ ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి వంక చూస్తూ ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ అడుగుతూ ఉంది. డాడీ మీద నమ్మకం ఉంచు, మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్తున్నాం సరేనా, నువ్వు ఎక్కువగా ఆలోచించుకు అంటూ కూతురి తల నిమిరి తిరిగి డ్రైవింగ్ మీద దృష్టి సారించారు. ఒక 30 గంటకి వీళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చింది. ఒక ఇంటి ముందు ఆగింది కార్. ఇప్పుడు ఉంటున్నంత పెద్ద బిల్డింగ్ కాదు కానీ ఒక డ్యూప్లెక్స్ హౌసింగ్ చెప్పొచ్చు. ఆ ఇంటిని బంతి పూలతో గులాబీ రేకులతో అందంగా అలంకరించారు. కార్ దిగిన దగ్గర నుంచి నడిచే మార్గమంతా గులాబీ రేకులతో అందంగా హార్ట్ సింబల్స్తో ఉంది. నవ్య అడుగుపడే ప్రతి చోట ఒక రెడ్ కలర్ హార్ట్ అంటే గులాబీ రేకులతో హార్ట్ సింబల్ చేశారు. దానికి బార్డర్గా లిల్లీ పూలతో ఆ రేకుల చుట్టూ అమర్చారు. అది చూస్తూ ఉంటే భలే అనిపించింది నవ్యాకి. అంటే బావ లోపలున్నాడా? అసలు ఏం జరుగుతుంది? బావ ఇంతసేపు ఇంత ఓర్పుగా ఉండడు కదా అనుకుంటూ ముందుకి అడుగులు వేస్తూ వెళ్తుంది. చుట్టూ చూస్తూ ఉన్న తనకి ఎటు చూసినా అందంగా పూల మొక్కలు గులాబీ పువ్వులతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. లోపలికి వెళ్ళేసరికి అక్కడ పెళ్లి మండపం ఏర్పాటు చేసి ఉంది. ఇంకో పక్క రిజిస్టర్ ఆఫీస్ నుంచి కొంతమంది ఆఫీసర్స్ అక్కడికి వచ్చి ఉన్నారు. అక్కడ అంతమందిని చూసిన నవ్య ఆనందపడేలోపే వాస్తవంలోకి వస్తూ, అవును ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉంటే మరి శ్రీజ వాళ్ళు ఎలా వస్తారు అనుకుంటూ ఆలోచిస్తూ రఘు గారి వైపు చూస్తూ, డాడీ ఒకసారి ఫోన్ ఇవ్వరా అడిగింది నవ్య. ఎందుకురా, అయినా పద, నువ్విక్కడ కాదు ఆ రూమ్లో ఉండాలి అంటూ కూతుర్ని తీసుకొని ఒక రూమ్లోకి వెళ్ళిపోయారు రఘు గారు. నాన్న, బావ ఎక్కడా? బావ చెప్పిన ముహూర్తానికి కూడా టైం అవుతుంది. ముందు మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి. నా ఫోన్ ఎందుకు చిట్టి తల్లి, ఏం అవసరం లేదు నా ఫోన్, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఛ, లొకేషన్ శ్రీజకి ఎలా తెలుస్తుంది
అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. ఒక అరగంటకి రూమ్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. బావ వచ్చాడ్రా అంటూ రఘు గారు కూతుర్ని తీసుకుని బయటికి వచ్చారు. అక్కడ రౌద్రాది రౌద్రంగా తన వైపే చూస్తూ కనిపిస్తున్న రావణ్ణి చూస్తూ ఉంటే నవ్య గుండె ఆగినంత పని అవుతుంది. బావెందుకు అంత కోపంగా ఉన్నాడు? నేనేం చేశాను? నా వైపు ఎందుకు అంత కోపంగా చూస్తున్నాడు? కొంపతీసి శ్రీజ విషయం తెలిసిపోయిందా ఏంటి? అనుకుంటూ తలదించుకొని నడుస్తుంది. పంతులు గారు రావణ్ణి రమ్మని చెప్పి తన చేత పూజలు స్టార్ట్ చేయించారు. ఆ తర్వాత కొంతసేపటికి నవ్యాని కూడా కూర్చోబెట్టి పూజలు స్టార్ట్ చేశారు. సరిగ్గా తాళి కట్టే టైంకి విక్రమ్కి సైగ చేశాడు రావణ్. ఆ సైగలు అర్థం చేసుకున్న విక్రమ్ బయటికి వెళ్ళి శ్రీజని ఏడ్చుకుంటూ అక్కడికి తీసుకొని వచ్చాడు. శ్రీజ చేతులు కట్టేసి చెంపల మీద వేళ్ల గుర్తులు కనిపించేసరికి రఘు గారు నవ్య ఇద్దరూ షాక్ అయ్యారు. అంత షాక్ అవ్వకు, పెళ్ళి అవని నెక్స్ట్ షాక్ నీకే. నేను రామ్గా ఉంటే నీకు నచ్చదు కదా, అందుకే మళ్ళీ నీ కోసం రావణుడిగా మారిపోయాను. ఈసారి మాత్రం ముందు కంటే డబల్ నీ దగ్గర మాత్రమే కోపంగా ఉంటాను అంటూ కోపంగా చెప్తూ నవ్య మెడలో తాళి కట్టాడు. నవ్యాకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇదేంటి బావ ఇలా అంటున్నాడు? ఇప్పుడేం చేయాలి ఆలోచిస్తూ శ్రీజ వైపు చూసింది. శ్రీజ మాత్రం కోపంగా కసిగా నవ్య వైపు చూస్తూ ఉండేసరికి ఎందుకో తల దించేసుకుంది నవ్య. తాళి కట్టడం అయిపోయాక మిగతా తంతులు అన్నీ పూర్తి చేసి అగ్ని సాక్షిగా సప్తపది కూడా చేసి రఘు గారి దగ్గరికి వచ్చారు. మామా, మమ్మల్ని ఆశీర్వదించు అంటూ ఆయన కాళ్ళకి నమస్కారం చేశారు ఇద్దరు. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో హాయిగా ఉండండి అంటూ మనస్ఫూర్తిగా కూతుర్ని అల్లుడిని దీవించారు. లేచి అక్కడి నుంచి రిజిస్టర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నవ్య చేతిని పట్టుకొని వెళ్ళాడు. పేపర్స్ రెడీ అయ్యాయా? చాలా అంటే చాలా కోపంగా అడిగాడు. ఎస్ సార్ అంటూ ఆ ఆఫీసర్ చెప్పడంతో అయితే సిగ్నేచర్ ఎక్కడ చేయాలి అంటూ ప్రశ్నించాడు. సార్, ఇక్కడ మీరు చేయాలి, దాని కింద మేడం గారు చేయాలి అంటూ ఆఫీసర్ చెప్పడంతో ముందుగా రావణ్ పేపర్స్ మీద సైన్ చేసి ఆ తర్వాత అవి నవ్య ముందు పెట్టాడు. నవ్య కూడా మారు మాట్లాడకుండా పేపర్స్ మీద సైన్ చేసింది. ఇక మేము వెళ్ళొస్తాం సార్ అంటూ చెప్పడంతో విక్రమ్, రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి పంపించు అంటూ చెప్పేసి అక్కడి నుంచి అందరినీ పంపించేశాడు. అప్పటి వరకు కామ్గా ఉన్న రఘు గారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత శ్రీజ దగ్గరికి వెళ్ళి, శ్రీజ, నువ్వేంటిక్కడ? అయినా రామ్ దీన్ని చేతులు ఎందుకు కట్టేశావు అనుమానంగా అడిగారు. మామా, నీ చిన్న కూతురు ఎంతకి దిగజారిందో తెలుసా? ఆడపిల్ల అన్న సంగతి కూడా మర్చిపోయింది అంటూ జరిగింది చెప్పడం స్టార్ట్ చేశాడు. మీకు ఎప్పటిలానే నేను చెప్పేస్తాను. ఒక రూమ్లో నుంచి అరుపులు వినిపిస్తూ ఉంటే అటువైపు పరుగులు తీశాడు రావణ్. అక్కడ ఒక చైర్కి శ్రీజాని కట్టేసి ఉంచారు. తను కట్టుకున్న లంగా ఓణీలో ఓణీ తీసి పక్కన పడేసి కేవలం లంగా బ్లౌజ్తో మాత్రమే తను అక్కడ ఉంది. రావణ్ రాగానే ఒక్క క్షణం అరుపులు ఆపి ఒక కన్నింగ్ నవ్వు నవ్వుకుంది. శ్రీజ, నువ్వేంటిక్కడ? అయినా మామ హాస్పిటల్లో ఉన్నాడు అన్నా, ఎక్కడున్నావు? ఇదే నా హాస్పిటల్ అమాయకం నటిస్తూ అడిగాడు రావణ్. లేదు బావా, ఎవరో తెలీదు, పీక మీద కత్తి పెట్టి నిన్నిక్కడికి రప్పించమని చెప్పారు. ఓహో, పీక మీద కత్తి పెట్టి నన్ను ఇక్కడికి రప్పించమని చెప్పారా? మరి అలాంటప్పుడు నువ్వు మామ ఫోన్లో నుంచి ఎలా చేసావు ప్రశ్నిస్తూ అడిగాడు. ఆ మాటకి కొంచెం షాక్ అయ్యి తడబాటుగానే అది అది వాళ్ళు వాళ్ళు నాన్న మొబైల్ని దొంగిలించారు చెప్పింది శ్రీజ. ఓహో, అయితే మామ ఫోన్ దొంగిలించి నీ చేత కాల్ మాట్లాడించి తిరిగి మామ ఫోన్ మామకి ఇచ్చేశారా? శ్రీజాని బాగా అబ్జర్వ్ చేస్తూ, అయినా
నీకు వెనక నుంచి నీ చేతులు కట్టుకోవడం రాదు కదా! ఇంకొంచెం బాగా ట్రై చేయాల్సింది. లేదంటే ఎలాగో ఉందిగా నీ గుంట నక్కల బ్యాచ్. వాళ్ళలో ఎవరినైనా అడగాల్సింది. నీకు కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు. ఇలా అడ్డంగా నాకు దొరికిపోయేదానివి కాదు. అంటూ లూజ్‌గా కట్టుకున్న చేతి కట్లను సింగిల్ హ్యాండ్‌తో విప్పేశాడు. ఒక్కసారిగా శ్రీజకి చెమటలు పట్టడం మొదలయ్యాయి. దేవుడా! అనుకుంటూ శ్రీజ ఇక నీ యాక్టింగ్ స్టార్ట్ చెయి. ఏదో ఒకటి చేసి నీ బావని దక్కించుకో అనుకుంటూ తన యాక్టింగ్ మొదలుపెట్టింది. బావా! బావా! నాకు నువ్వు కావాలి బావా! నేను ప్రేమిస్తున్నాను బావా! అంటూ బలవంతంగా రావణ్‌ని హత్తుకుంది శ్రీజ. శ్రీజ స్టాప్ ఇట్. అసలేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? మతిగాని పోయిందా ఏంటి? నేను నవ్యాని ప్రేమిస్తున్నాను. అలా అనకు బావా! అయినా దానిలో ఉన్నదేంటి? నాలో లేనిదేంటి? కావాలంటే ఇప్పుడు నన్ను నేను నీకిచ్చేస్తా అంది శ్రీజ. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇదండి ఇవాల్టి కథ. అన్నట్టు మీరందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైపోయింది కదా! ఇక నుంచి డైలీ వచ్చేస్తాయిలెండి మన 3 స్టోరీలు. ఇంకొన్ని రోజుల్లో ఉంటా నీ జతగా అయిపోతుంది. అది ఆల్రెడీ ఎండింగ్ రాసేసుకున్నాను. అంటే 'రావణ్' ఇంకొంచెం ఎక్కువ స్టోరీనే ఉంది. 'రావణ్‌తో పోలిస్తే ఉంటా నీ జతగా త్వరగా అయిపోతుంది. అది అవ్వగానే 'నా శాడిస్ట్ మొగుడు' స్టోరీ గుర్తుందా అందరికీ? అది సీజన్ 2 స్టార్ట్ చేస్తా. చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్స్ రాసేసుకున్నాను. సో, ఉంటా నీ జతగా అవ్వగానే అది స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఇక ఉంటాను. బాయ్ బాయ్.